హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మీషోలో ఇప్పటి వరకు మీరు చూడని బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండ్ అలాగే దానికి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేట్టు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ కలెక్షన్ అయితే మీకు 100% పక్కగా నచ్చుతుంది. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి ఫుల్ మగ్గం వర్క్ అనమాట. చాలా హైలైట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట. చూడండి, ఫస్ట్ బ్యాక్ నెక్ చూసినట్లయితే ఇదంతా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చూడడానికి ఏంటంటే 3D మగ్గం వర్క్ టైప్ అయితే ఉంది. ఈ ఫ్లవర్ మిడిల్లో ఫుల్ మనకి బిగ్ స్టోన్స్ అయితే పెట్టేశారు. ఈ ఫ్లవర్ పెటల్స్ చూసారా, మనకి థ్రెడ్ వర్క్ అయితే ఎంత నీట్గా అయితే ఉందో. ఫ్లవర్స్ చుట్టూరు కూడా ఫినిషింగ్ అంతా కూడా గోల్డ్ బీడ్తో అయితే హైలైట్ చేశారు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మీషో నుంచి చాలా మగ్గం వర్క్ బ్లౌజ్ వీడియోస్ అయితే చూపించాను, కానీ మరీ ఇంత హెవీగా అయితే ఏది రాలేదు. ఇది మాత్రం చాలా హెవీ గ్రాండ్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. బాడీ అంతా కూడా మనకి ఈ విధంగా వైట్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు. ఓన్లీ బ్యాక్ పార్టే కాకుండా ఫ్రంట్ కూడా చూడండి ఎంత హెవీగా అయితే ఉందో. ఫ్రంట్ నెక్ డీప్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు. సో కొంచెం డీప్గా పెట్టించుకునే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్ డిజైన్ ఒక లైన్ ఇచ్చుంటే సరిపోను. ఇక్కడ కింద మనకి ఎక్స్ట్రాగా ఇంకొక ఫ్లవర్ కూడా ఇచ్చారు. ఇదైతే మనకు అంతగా ఏం కనపడదు, ఎందుకంటే మనకు శారీతో కవర్ అయిపోతుంది. చూడండి, ఇక ఈ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ చూసినట్లయితే జస్ట్ వావ్ అన్నమాట. అమేజింగ్ వర్క్, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఇదైతే మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన హై క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేసి చాలా నీట్గా అయితే ఇచ్చారు. వర్క్ అయితే 100కి 200% రికమెండ్ చేయొచ్చు. అంత బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫ్లవర్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది కదా. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ కలర్ చూసుకుంటే డార్క్ వైలెట్ కలర్ అన్నమాట. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఎక్కువ థ్రెడ్ యూజ్ చేశారు కాబట్టి బ్యాక్ సైడ్ పేపర్ వేసి నీట్గా వర్క్ అయితే చేశారు. కంప్యూటర్ అండ్ అలాగే మగ్గం వర్క్ మిక్సింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుల్ మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు. ఇక ఇది న్యూ డిజైన్ కాబట్టి మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అన్నమాట. సో ఇది చూసుకుంటే కరెక్ట్గా మనకి 18 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. 18 అంటే ఎక్కువనే చెప్పాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ మిడిల్ లెంగ్త్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేశారు. సో ఈ లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వారికి అయితే ఈ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్ లెంగ్త్ అయితే మనకి 10 వరకు అయితే ఇచ్చారు. అలా కాకుండా ఓన్లీ వర్క్ ఉన్నంత వరకు చూసినట్లయితే ఇంచుమించుగా మనకి 6 నెంబర్ వరకు అయితే ఈజీగా అయితే వచ్చేసింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్తో మనకి 10 ఇంచెస్ అనమాట. సో చాలా ఎక్కువ కదా. సో ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఎక్కువగా 11 వరకు అయితే ఇచ్చారు. 11 అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. నార్మల్గా దేనికైనా 8 లేదా 9 అయితే ఉంటుంది. ఇది 11 వరకు ఇచ్చారు కాబట్టి డీప్ ఎంత పెట్టుకునే వారికన్నా సరే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ అనమాట. మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా వరకు ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. సో దట్ ఎవరికైనా సరే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ లెంగ్త్ అయితే నేను చాలా కేర్ఫుల్గా అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వర్క్ ఉన్నంత వరకు కూడా ఫుల్ హ్యాండ్ పెట్టించుకుంటేనే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది అయితే కరెక్ట్గా మనకి 11 వరకు అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్తో మనకి 13 వరకు అయితే వచ్చింది. సో చూస్తారు కదా, దీన్ని బట్టి మీ ఆది బ్లౌజ్ని మీరు మెజర్మెంట్స్ చేసుకుని అప్పుడైతే ఈ బ్లౌజ్ ఆర్డర్ చేసుకోండి. అలా కాదు షార్ట్ హ్యాండ్ కింద పెట్టించుకుంటామంటే వర్క్ అయితే అంటే ఫ్లవర్స్ చుట్టూరు మనకి గోల్డ్ బీడ్స్ వచ్చాయి కదా. సో అవైతే ఒకదాన్ని బట్టి ఒకటి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ సర్కిల్ ఫుల్ మనకి కవర్ అవుతుందా లేదా ఇదైతే చూస్తున్నాను. ఇది కూడా కరెక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే 11 వరకు ఉంటుందని చాలా వీడియోస్లో అయితే చెప్పాను కదా. చూడండి, జస్ట్ ఇక్కడ వరకు పెట్టుకుని చూపిస్తున్నాను. నా హ్యాండ్కే ఈ వర్క్ లెంగ్త్ ఎల్బో హ్యాండ్ వరకు అయితే వచ్చేసింది. సో కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే ఈ వర్క్ కొంచెం పోతుందనమాట. సో దట్ మీరు కొంచెం చూసుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. వర్క్ అయితే కొంచెం ప్లస్ సైజ్ వరకు కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే ఈజీగా అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్గా జస్ట్ 960కి అయితే వస్తుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన కలర్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. బయట ఇదే వర్క్ చేపిస్తే చాలా ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు. కానీ మీషోలో బిలో 1000కి ఇంత మంచి వర్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ చూసుకుంటే 2 శారీస్కి మ్యాచింగ్ అన్నట్టు అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ శారీ ఏంటంటే పిక్ అయితే సైడ్ని షేర్ చేస్తాను. ఉగాది స్పెషల్ పట్టు శారీస్ వీడియో చేశాను కదా. సో అందులో ఈ శారీ మీదకని చెప్పేసి ఈ బ్లౌజ్ ఆర్డర్ చేశాను. ఈ శారీస్ అయితే మా ఫ్రెండ్ కోసం అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. తను ఏంటంటే శారీస్ తన దగ్గర ఉన్నవి బ్లౌజ్ పీస్ అయితే నాకు ఇచ్చింది. మ్యాచింగ్ బాగుంటే తనకి ఇమ్మని చెప్పేసి ఇది అయితే మ్యాచింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయిపోయింది. అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా బాగానే ఉంది. బార్డర్ కూడా చాలా రిచ్గా అయితే ఇచ్చారు. షైనింగ్ అయితే అవుతుంది. కాకపోతే మగ్గం వర్క్ ఇచ్చినంత రిచ్ లుక్ అయితే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కుట్టించుకున్నా కానీ ఉండదు కదా.
సో అందుకోసమని చెప్పేసి తనైతే ఇది ఆర్డర్ చేయమంది. ఇది అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ శారీ ఒకటి అండ్ అలాగే ఈ శారీ ఒకటనమాట. ఇది కూడా వీడియో పోస్ట్ చేశాను కదా! ఇది కూడా మీషోలో తీసుకున్న శారీనే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీస్ టైప్‌లో అయితే ఉన్నాయి. బిలో 1000కనమాట. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 900, 800 ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. ఈ వీడియో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. ఇందులో కూడా బ్లౌజ్ పీస్ అయితే చూడండి కొంచెం డల్‌గా అయితే ఉంది. ఆ వీడియోలో కూడా క్లియర్‌గా అయితే చెప్పాను నేను. అంటే బార్డర్ చాలా బాగా షైనింగ్ అవుతుంది గానీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా హాఫ్ వైట్ టైప్ అయితే ఇచ్చేసారు. కొంచెం డల్‌గా ఉంది అనిపించి ఈ 2 శారీస్‌కి కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచింగ్ అయింది. ఈ బ్లౌజ్ వచ్చే వరకు కూడా నాకు నమ్మకం అయితే లేదు ఫ్రెండ్స్. అంటే వర్క్ క్వాలిటీ తెలుసు ఎలా ఉంటుంది అని. కానీ కలర్ కూడా ఇంత బాగా సెట్ అవుతుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదు. అంటే కొంచెం లైట్ అండ్ డార్క్ అవుతుంది కదా! సో ఆ విధంగా ఏమన్నా అవుతుందేమో అని అయితే అనుకున్నాను. కానీ ఇదైతే చాలా బాగా మ్యాచింగ్ అయింది. ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది కాబట్టి ఫ్యూచర్‌లో ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ డెఫినిట్‌గా మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు చూపించిన మగ్గం కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఈ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా వరకు స్టిచ్చింగ్ అయితే అయ్యాయి. ఇప్పటి వరకు పార్ట్ 1 అలాగే పార్ట్ 2 చూసారు కదా! కుట్టించుకున్నాక లుక్ ఎలా ఉంటుంది అని. సో పార్ట్ 3 కూడా త్వరలోనే మళ్ళీ వీడియో మీతో షేర్ చేసుకుంటాను డెఫినిట్‌గా. నెక్స్ట్ అయితే ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది చూసుకుంటే బ్యాక్ నెక్ అయితే మనకి చాలా సింపుల్‌గా గోల్డ్ బీడ్స్‌తో అయితే ఇచ్చేసారు కొమ్మ షేప్‌లో. ఇది వర్క్ ఏంటి అంటే వన్ సైడ్ ఎక్కువ, వన్ సైడ్ తక్కువ అన్నట్టయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మరీ అంత క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గానీ ఏమీ తెలియట్లేదండి. మనం లెఫ్ట్ సైడ్‌కి పళ్ళు స్టెప్స్ వేసుకుంటాం కదా! సో అటు సైడ్ ఏంటి అంటే ఒక 2 బీడ్స్ ఎక్కువ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ రైట్ సైడ్ కొంచెం తక్కువైతే ఉంది. జస్ట్ హాఫ్ ఇంచ్ అన్నట్టుగా అనమాట. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలీదు. నాకైతే నేను అబ్జర్వ్ చేశానిది. ఇదైతే మరీ అంత ప్రాబ్లమ్ కాదు అని అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇదైతే స్టిచ్చింగ్‌లో అయితే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే వర్క్ ఈ విధంగా అయితే ఉంది కదా! బ్యాక్ నెక్కే ఇలా అనుకుంటే ఫ్రంట్ నెక్ వర్క్ చూడండి మనకి టోటల్లీ ఆపోజిట్‌లో అయితే ఇచ్చేసారు. అంటే ఫ్రంట్ సైడ్ వర్క్ మనకి రైట్ సైడ్‌కి ఉండాలి కదా! కానీ ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్‌కి అయితే ఇచ్చారు. సో ఇది కూడా మిస్టేక్ అయితే చేశారు. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ చూసినట్లయితే మనకి ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట. ఎందుకంటే మనకి ఫుల్ స్టోన్స్‌తో అయితే స్టిక్ చేశారు. చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు. చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. హ్యాండ్ కింద మోడల్ కూడా మనకి కట్ వర్క్ షేప్‌లో అయితే ఇచ్చేసారు. ఎక్కువగా షైనింగ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి బ్లౌజ్‌కి అయితే వెళ్ళొచ్చు. ఇలా స్టోన్స్ ఎక్కువ వద్దు, ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చూపించాను కదా! అందులో థ్రెడ్ వర్కే ఎక్కువ హైలైట్‌గా అయితే ఉంది. ఇలా స్టోన్స్ అయితే తక్కువ ఉన్నాయి కదా! సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ బ్లౌజ్‌కి అయితే వెళ్ళండి. ఇప్పుడు ఫాస్ట్‌గా దీని మెజర్‌మెంట్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అనమాట. సో ఇది చూసుకుంటే కరెక్ట్‌గా 6 వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఎక్కడ వరకు వచ్చింది అంటే 16 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసినట్లయితే కరెక్ట్‌గా 6 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ అయితే ఎలాగో కొంచెం తేడాగా వచ్చింది కదా! సో ఇదైతే మెజర్‌మెంట్స్ కూడా నేను చూడనింకా. డైరెక్ట్‌గా ఇప్పుడు హ్యాండ్ వర్క్ లెంగ్త్ అయితే చూసేద్దాం. ఇది అయితే వర్క్ ఉన్నంత వరకు కూడా 9 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్‌ట్రా క్లాత్‌తో 10 అంటే టోటల్ 10 ఇంచెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. 9 వరకు వచ్చింది కాబట్టి ఇదైతే ఎవరికైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ కవర్ అవుతుందా లేదా అని అయితే చూస్తున్నాను. ఫస్ట్ కింద బార్డర్ ఉంది కదా! సో అదైతే చూస్తున్నాను. ఇది అయితే కరెక్ట్‌గా 11 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్క్ మిడిల్‌లో చూడండి కొంచెం విడ్త్ అయితే ఎక్కువైతే ఇచ్చారు కదా! సో అంటే కిందకి వచ్చేసరికి మనకి విడ్త్ అయితే కొంచెం తగ్గింది. సో పైన విడ్త్ ఎంత వచ్చింది అది కూడా క్లియర్‌గా అయితే చూస్తున్నాను. కరెక్ట్‌గా 14 వరకు అయితే వర్క్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా ఫుల్ మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అంతా కూడా ఫినిషింగ్ చాలా నీట్‌గా అయితే చేశారు. క్వాలిటీ అయితే సూపర్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే 890కి అయితే వస్తుంది. కానీ ఈ బ్లౌజు నేను అనుకున్న కలర్ అయితే రాలేదు. చాలా డార్క్ కలర్‌లో అయితే వచ్చింది. పిక్ సైడ్‌ని షేర్ చేశాను కదా! నేను అనుకున్న కలర్ ఏంటంటే కొంచెం మెరూన్ కలర్‌లో అయితే ఆర్డర్ చేశాను నేను ఈ శారీ కోసం అని చెప్పేసి. ఈ శారీ అయితే మా సిస్టర్‌దనమాట. ఇది తన మ్యారేజ్ శారీ 12,000 ఎంతకో తీసుకుంది. దీని మీద బ్లౌజ్ పోయిందని చెప్పేసి ఆర్డర్ చేయమంటే చేశాను. కానీ ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే చాలా డార్క్ మెరూన్‌లో అయితే వచ్చేసింది. కొంచెం కూడా మ్యాచింగ్ అవ్వలేదు. సేమ్ పిక్‌లో ఉన్న కలర్ వచ్చుంటే సరిపోను అని అయితే అనిపించింది. కానీ ఒక్కోటి ఇలాగ అవుతూ ఉంటాయి కదా! పోనీ నా మగ్గం వర్క్ బ్లౌజ్ దీనికి ఏమన్నా సెట్ అవుతుందా అని పేర్ చేసి చూసాను. కానీ నా బ్లౌజ్ కొంచెం లైట్ అయ్యింది. ఈ శారీలో వచ్చిన బార్డర్ కొంచెం డార్క్ అయితే అయ్యింది. ఎప్పుడు కూడా బ్లౌజ్ కలరే కొంచెం డార్క్ కలర్‌లో ఉండాలి శారీ కంటే కూడా. అప్పుడే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ కోసం మళ్ళీ మెరూన్‌లో ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మళ్ళీ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. నా మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్‌లో నేను చూపించాను కూడా. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ చూసాక చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే ఈ గోల్డ్ బీడ్స్ ఏమన్నా బ్లాక్ అవుతున్నాయా?
లేదంటే ఈ బ్లౌజ్ వాషింగ్ చేశాక కలర్ ఏమైనా పోతుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. బీడ్స్ అయితే బ్లాక్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేనైతే ఫెస్టివల్‌కి తీసుకున్నాను. తర్వాత ఒకసారి అయితే దీన్ని వేర్ చేశాను అంతే. అంటే నేను అనుకుంటున్నాను నైట్ టైమ్ పార్టీస్‌కే ఈ బ్లౌజెస్ అయితే బాగుంటాయి అని అయితే నేను పర్సనల్‌గా అనుకుంటున్నాను. అంటే డే టైమ్‌లో ఎండలో తిరిగేసరికి ఈ బీడ్స్ ఏమన్నా బ్లాక్ అవుతాయా అని నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. ఫస్ట్ నేను అంత రిస్క్ అయితే చేయను. ఫస్ట్ అయితే ఓన్లీ నైట్ టైమ్ పార్టీస్‌కే యూజ్ చేస్తాను. ఒకవేళ డే టైమ్ ఏసుకున్నా ఇది ఏమన్నా బ్లాక్ అయిందనుకోండి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక వాషింగ్ చేశాక బ్లౌజ్ కలర్ ఏమన్నా పోతుందా అంటే ఇది మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కదండీ. సో, కలర్ అయితే అంత ఈజీగా ఏమీ పోదు నాకు తెలిసి. ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటి మంచిది వేసుకోండి. ఎందుకంటే లైనింగ్ వాటర్‌లో డిప్ చేసేసరికి కొంచెం కలర్ అయితే పోతుంది కదా! సో, ఇది సాఫ్ట్ సిల్క్ కాబట్టి కలర్ పోయే ఛాన్స్ అయితే అస్సలుండదు. నేనైతే నాకు తెలిసినంత వరకు 100% ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక లాస్ట్‌గా ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇది ఏంటంటే కంప్యూటర్ వర్క్‌లో అయితే చేశాను. ఈ డిజైన్‌లో అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. ఇది చూసుకుంటే పింక్ కలర్ పైన రామా బ్లూ కలర్‌లో ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా ఫుల్ ఫాయిల్ మిర్రర్ అయితే పెట్టేసారు. చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మీషోలో తీసుకున్న ఒక శారీ మీద కోసం అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను. చూడండి హ్యాండ్ వర్క్ అయితే మనకి ఈ విధంగా కొమ్మ షేప్‌లో అయితే ఇచ్చేసారు. అండ్ కింద కూడా బార్డర్ టైప్‌లో చాలా బాగా అయితే ఇచ్చారు. డిజైన్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా రిచ్‌గా అయితే ఉంది. సైడ్స్‌ని కర్చీఫ్ వేసుకోవడానికి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకి కొమ్మ షేప్‌లో అయితే ఇచ్చేసారు. డీప్ అయితే ఎక్కువైతే ఇచ్చారు. ఇది కూడా న్యూ డిజైన్ కదా! సో, మెజర్‌మెంట్స్ ఇది కూడా చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనకి పట్టులోనే సెకండ్ క్వాలిటీ అన్నట్టుగా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. క్వాలిటీ అయితే బాగుంది. అంటే మనం ఫస్ట్ చూసాం కదా! మగ్గం వర్క్ బ్లౌజ్ పట్టు. అది ఏంటంటే కొంచెం థిక్‌నెస్ అయితే ఎక్కువైతే ఉంది అనిపించింది. కొంచెం వెయిట్ కూడా ఉందది. అంటే అది మగ్గం వర్క్ కదా! సో, దానివల్ల వెయిట్ ఎక్కువుంది అని అయితే మీరు అనుకోవచ్చు. అంటే దానివల్ల కాదండి. నార్మల్‌గా క్లాత్ రఫ్ చేస్తేనే కొంచెం తెలుస్తుంది కదా! సో, అందుకని ఈ విధంగా అయితే చెప్తున్నాను. అంటే ఎక్కువగా హెవీ వెయిట్ కట్టను. కొంచెం లైట్ వెయిట్‌గా తేలిగ్గా ఉండాలి అనుకునే వారికైతే ఇలాంటి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉందిది. ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ కోసమని చెప్పైతే ఆర్డర్ చేశాను. ఈ శారీ కూడా మా ఫ్రెండ్ శారీనే తను బయట తీసుకుంది. బట్ సేమ్ మీషోలో ఇలాంటి శారీనే కూడా ఉంది. పిక్ సైడ్‌ని షేర్ చేస్తాను. ఎవరికైనా ఈ శారీ నచ్చితే ట్రై చేయండి. క్వాలిటీ అంతా చాలా బాగుంది. కానీ ఈ బ్లౌజ్ కూడా శారీకి అంత పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అవ్వలేదు. బ్లౌజ్ అయితే కొంచెం లైట్ కలర్ అయితే అయ్యింది. కరెక్ట్‌గా పిక్‌లో ఉన్న కలర్ వచ్చుంటే శారీకి సరిపోను. పిక్‌లో వచ్చిన కలర్ కంటే కూడా కొద్దిగా జస్ట్ 1% లైట్ అయితే అయ్యింది. చెప్పాను కదా! బ్లౌజ్ ఎప్పుడు కూడా కొంచెం డార్క్ కలర్‌లోనే ఉండాలని చెప్పేసి. ఆల్రెడీ ఈ శారీ కోసం ఇంతకు ముందు కూడా ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. అది కూడా మ్యాచింగ్ అవ్వలేదు. మళ్ళీ సేమ్ ఇదే కలర్‌లో ఇంకొక బ్లౌజ్ అయితే ఆర్డర్ చేస్తాను. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే 440కి వస్తుంది. ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే 100% పక్కాగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఫాస్ట్‌గా మెజర్‌మెంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా 6 వరకు అయితే వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి 1 మీటర్ ఫుల్ వచ్చినప్పటికి కూడా 2 పీస్ కింద అయితే కనెక్ట్ చేశారు మనకి. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఉంది కదా! నేను ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ అనేది కరెక్ట్‌గా స్టిచ్చింగ్ ఎక్కడ వరకు వేశారో అంత లెంగ్త్ కూడా కొలిచి అయితే చూపిస్తున్నాను. ఇదైతే లెంగ్త్ అయితే చాలా ఎక్కువైతే వచ్చింది. ఇది 19 వరకు అయితే వచ్చింది. సో, కొంచెం లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వరకు కూడా ఇదైతే చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి మనకి వర్క్ నెక్ డీప్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు వర్క్ అయితే. అంటే బ్యాక్ నెక్ మెడ కొంచెం పెద్దదిగా పెట్టుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ వర్క్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ ఈ మిడిల్ లెంగ్త్ అనమాట. సో, ఇది కూడా మనకి స్టిచ్చింగ్ ఎంతవరకు ఉంది అంతవరకు అయితే చూస్తున్నాను. కరెక్ట్‌గా 9 వరకు అయితే వచ్చింది. అలా కాకుండా వర్క్ ఎంతవరకు ఉంది చూడాలంటే 6 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి. 6 వరకు అంటే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇంకా లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే 9 వరకు అయితే మనకి ఉంది కదా లెంగ్త్. సో, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంగ్త్ చూసుకుంటే ఇది కూడా చూడగానే చాలా ఎక్కువగానే ఉంది అని అయితే అనిపించింది. అనుకున్నట్టుగానే చాలా ఎక్కువ అంటే 11 వరకు అయితే ఇచ్చారు. సో, డీప్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో, ట్రై చేయండి ఫ్రెండ్స్. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే వర్క్ ఉన్నంత వరకు 10 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌తో 3 ఇంచెస్ ఎక్స్ట్రా టోటల్ 13 ఇంచెస్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్ ఫుల్‌గా కవర్ అవుతుందా లేదా ఈ వర్క్ చూసేద్దాం. కింద బార్డర్ ఉంది కదా! సో, కరెక్ట్‌గా మనకి 11 వరకు అయితే వచ్చింది. కింద కాకుండా పైన మనకి చూడండి వర్క్ కొంచెం ఎక్స్ట్రా అంటే విడ్త్ అయితే ఎక్కువ ఇచ్చారు కదా! సో, అది కూడా మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఇది అయితే కరెక్ట్‌గా 14 వరకు అయితే వచ్చింది. ఇది ఎలాగా కంప్యూటర్ థ్రెడ్ వర్కే కాబట్టి మనకి మిషన్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయితే పడుతుంది. ఫైనల్‌గా ఈ శారీస్ అండ్ అలాగే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా బ్యాక్ కేమ్ నుంచి కూడా లుక్ అయితే చూసేయండి. ఈరోజు ఈ వీడియోలో చూపించిన ఈ కలెక్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. పర్సనల్‌గా ఈ వైలెట్ శారీ అండ్ అలాగే వైలెట్ బ్లౌజ్ అన్నమాట చాలా బాగా మ్యాచింగ్ అయింది కదా! సో, మీలో ఎవరికన్నా ఇలాంటి శారీ బ్లౌజ్ ట్రై చేయాలి అనిపిస్తే నా కోడ్‌తో అయితే వెళ్ళండి. నేనైతే ఈ బ్లౌజెస్ అండ్ శారీస్ కోడ్స్ అలాగే డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ శారీస్ వీడియోస్ చేశానని చెప్పాను కదా ఇంతకుముందు. ఆ లింక్స్ అన్నీ కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాను. నేను ఇంకా ఏదైనా మర్చిపోయినట్టయితే గనక మీరు ఒకసారి కామెంట్ చేయండి.
నేనైతే 100% పక్కగా ఆన్సర్ అయితే ఇస్తాను. ఈ బ్లౌజ్ వర్క్ అయితే అసలెవ్వరూ మిస్ చేసుకోకండి. మీరు వేర్ చేస్తే అందరూ అడగాల్సిందే. ఈ బ్లౌజ్ వర్క్ ఎక్కడ చేయించుకున్నారు? ప్రైస్ ఎంత పడింది? అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంత బాగుంది మరి. మీకెలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ మెరూన్ కలర్ అండ్ అలాగే పింక్ కలర్ కూడా శారీస్‌కి సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ 2 కలర్స్‌లో మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్‌లో మళ్ళీ ఆర్డర్ చేస్తాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే తెలుసు కదా! మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కలెక్షన్, జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకైతే వచ్చేస్తుంది. ఇలాంటి మంచి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు విత్ జెన్యూన్ రివ్యూస్‌తో. ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే గనక వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా సపోర్ట్‌గా అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి కలెక్షన్ వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.